ఈరోజు సమావేశానికి ఫస్ట్ ప్రధాన ఉపాధ్యాయులు మేడం గారికి మరియు నూతనంగా మన పాఠశాలకు విచ్చేసిన సుష్మా మేడం గారికి, అలాగే గోపాల్ సార్ గారికి, మాతోటి కలిసి పనిచేసిన శ్రీ నరేష్ సార్ గారికి, రామాల సార్ గారికి, మరియు అత్యంత ఆప్తుడిగా పెరిగిన సంతోష్ సార్ గారికి, మరి అదేవిధంగా మాతో యొక్క ఉపాధ్యాయుని బాధ్యతలు తీసుకుంటూ స్కూల్కి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా కానీ అతి తొందరగా అందించిన మన సిఆర్పి గోపాల్ గారికి, మరి వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి విద్యార్థులందరికీ కూడా ఆశీర్వాదాలు ఇస్తున్నాను. జబ్బాపూర్ పాఠశాలలో నేను 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నా యొక్క సర్వీస్ వచ్చేసి 24 సంవత్సరాలు. కానీ ఎక్కడ కూడా ఇంత తృప్తి నేను పొందలేదు. మన గోవిందాపూర్లో ఒక 9 సంవత్సరాలు చేసిన, అంతకుముందు మల్లారెడ్డిపల్లిలో చేసిన, అంతకుముందు వేరే మండలిలో చేసిన, కానీ ఎక్కడ చేసినా నాకు జబ్బాపూర్లో చేసిన సర్వీస్ అంత తృప్తి నాకు ఎక్కడా కూడా కనిపించలేదు. విద్యార్థుల పరంగా చూసిన, తోటి ఉపాధ్యాయుల పరంగా చూసిన, విలేజర్స్ పరంగా చూసిన, మరి ఏ విధంగా చూసినా కానీ నాకు జబ్బాపూర్ అంటే ఒక నా జీవితంలో మర్చిపోయినటువంటి ఒక గ్రామము, స్కూలు. నేను ఇక్కడికి రాగానే చూసిన స్కూల్ చూస్తే ఇక్కడికనే పనిచేసినా కానీ ఎప్పుడు ఇక్కడికి రాలేదు. జాయిన్ అయిన తర్వాతనే వచ్చిన స్కూల్ బిల్డింగ్ చూస్తే ఏంది స్కూల్ అనిపించింది. కానీ ఆ తర్వాత తెలిసింది పిల్లలను చూస్తే అవన్నీ మర్చిపోతాం. విలేజర్స్ నుంచి కూడా ఎలాంటి మనకు సమస్య లేవు, మంచి సహకారం అందిస్తారు. ఒక మైనస్ పాయింట్ నరేష్ చెప్పినప్పుడు స్కూల్ బిల్డింగ్ మాత్రమే మైనస్. ఇక్కడ పిల్లలు కానీ, తోటి ఉపాధ్యాయులు కానీ, ఇదంతా కూడా మనకు పేరు తెచ్చేది మీరు. ఉపాధ్యాయులకు పేరు తెచ్చేది ఎవరు? స్టూడెంట్స్. మన ఫీలింగ్, మన పిల్లలంతా ఎక్కడికి పోతారు, తర్వాత హై స్కూల్ నెల్లూరు పోతారు. అక్కడనే మనకు తెలుస్తుంది జబ్బాపూర్ పిల్లలు అంటే ఎలా ఉంటారా లేదు. ఇప్పటికి కూడా నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నెల్లూరు హై స్కూల్లో జబ్బాపూర్ పిల్లలు అంటే ఒక విధమైన మంచి అభిప్రాయం ఉంది. బాగా చదువుతారు, మంచిగా వస్తారు అని కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ వచ్చినప్పుడు కూడా మీ పిల్లలంతా ఎవరు ఉండరు అన్నట్టుగా మాట్లాడతారు. అంటే మనం పనిచేసింది ఎక్కడ కనిపిస్తుంది, మీరు అక్కడ చూపిస్తేనే మేము ఇక్కడ పనిచేసిన ఫలితం అనేది అక్కడ కనిపిస్తుంది. కాబట్టి మీరు ఉపాధ్యాయులు చెప్పింది మంచిగా శ్రద్ధగా విని మీరు మంచి క్రమశిక్షణతో, నైతికతతోటి మంచిగా అక్కడ మీరు వెలిగితే అక్కడ మా పేరు వస్తుంది. ఇక్కడ పనిచేసిన టీచర్ల పేరు వస్తుంది. మాకు పేరు రావాలంటే మీరు కష్టపడాలి. అదంతా కూడా మీ చేతుల్లోనే ఉంది. మరి ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు చాలామంది అనుకుంటారు జబ్బాపూర్ పాఠశాల అని. దాని వచ్చిన తర్వాతనే మనం సర్వీస్ చేస్తుంటే మనకు తెలుస్తుంది జబ్బాపూర్ గ్రామం అంటే ఏంది, పిల్లలు అంటే ఏంది, తోటి ఉపాధ్యాయులు అంటే ఏంది. మరి ఫస్ట్ టైం ఇక్కడ ఇంతవరకు మేడమ్స్ పనిచేయలేదు. జబ్బాపూర్ పాఠశాల అంటేనే ఒక విధంగా మొగల పాఠశాల అన్న పేరు ఉండే. జబ్బాపూర్ అంటేనే మొగల పాఠశాల అన్నట్టుగా బయట తాకుండే. మరి దాన్ని మీరు తిరిగా రాసేసారు. మేడమ్స్ వచ్చారు. మరి వాళ్ళ సహకారం తీసుకొని సంతోష్ సార్ గారు కూడా వాళ్ళ పూర్తి సహకారం అందిస్తారు. మంచి ఒక సంతోషం అంటేనే అది బ్రాండ్. నా దగ్గరికి దొరకపోవాలని ఎంతో ప్రయత్నం చేసినాం కానీ అది కుదరలేదు. సరే, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా